నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈసారి 600 గెలిచి తీరాల్సిందే అన్న పంతంతో వైసీపీ ఉంది. ఎందుకంటే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగాక 2014, 2019లలో 2 సార్లు టీడీపీ చేతిలో ఓటమి పాలైంది. ఈ 2 సార్లు టీడీపీ తరపున బెందాళం అశోక్ గెలుపొందాడు. ఆయన టీడీపీ తరపున ముచ్చటగా 3వసారి 2024లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఆయన గెలవకుండా అడ్డుకునేందుకు వైసీపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ వైసీపీ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత 2 ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీని గెలుపొందింది. దీంతో ఈసారి ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. అందుకే ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ ప్రత్యర్థిగా శ్రీకాకుళం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ్ను రంగంలోకి దింపింది. ఇక్కడ పిరియా సాయిరాజ్కి మంచి పట్టుంది. ఆయన బీసీ సామాజిక వర్గం నేత. 2009లో టీడీపీ తరపున గెలిచారు. ఆయన సతీమణి విజయ మరో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత. దాంతో ఈ 2 సామాజిక వర్గాలను మిక్స్ చేస్తూ వైసీపీ ఇచ్చాపురం సీట్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. బెందాళం అశోక్ 2 సార్లు గెలవడం వల్ల సహజంగానే యాంటీ ఇంకంబెన్సీ ఉంది. టీడీపీలో కూడా టికెట్ ఆశించి భంగపడిన వారు ఉన్నారు. ఇప్పుడు వైసీపీ ఆశలు కూడా వాటి మీదనే ఉన్నాయి. 2014లో తొలిసారి గెలిచిన అశోక్ 25,000 మెజార్టీ తెచ్చుకుంటే 2019 నాటికి దాన్ని 7,000కు వైసీపీ తగ్గించింది. ఈసారి ఖచ్చితంగా తమదే విజయం అవుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. పిరియా సాయిరాజ్ సతీమణికే టికెట్ ఇవ్వడం వల్ల వైసీపీ కార్యకర్తలంతా పనిచేస్తారని నమ్ముతున్నారు. ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న యాదవుల నుంచి ఎమ్మెల్సీ కోటాలో నత్తు రామారావుకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. దాంతో ఆ సామాజిక వర్గం కూడా తమ వెంట ఉంటుందని లెక్కలేసుకుంటున్నారు. వైసీపీ అధినాయకత్వం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం సీట్ని ఎలాగైనా గెలుచుకోవాలని పంతంతో ఉంది. ఈ సీటుని ఇప్పటికీ టీడీపీ పుట్టాక ఒక్క 2004లో తప్పించి అన్ని సార్లు గెలుచుకుంది. అంటే మొత్తం 8 సార్లు గెలిచినట్లు అన్నమాట. అలా టీడీపీకి కంచుకోటగా మారిన ఇచ్చాపురం నుంచి జెండా ఎగరేస్తేనే అసలైన విజయం అన్నది వైసీపీ హైకమాండ్ ఆలోచనగా ఉంది. దాంతోనే వైసీపీ యంత్రాంగాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒక మూల ఇంకా చెప్పాలి అంటే ఒడిషా ఒడ్డులో ఉన్న ఇచ్చాపురం మీద గతంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా దృష్టి పెట్టలేదు అని అంటున్నారు. దాంతో ఎంవి కృష్ణారావు ఏకంగా 4 సార్లు గెలిచారు. బెందాళం అశోక్ 2 సార్లు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈసారితో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న అశోక్ ఆశలు అడియాసలు చేయాలన్నదే వైసీపీ అజెండాగా ఉంది. మరి ఈసారి ఇచ్చాపురం ఎవరి సొంతమవుతుందో చూడాలి.